ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఒంగోలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ ప్రాంగణం నందు శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని మార్కెట్ యార్డ్ ద్వారా శనగలు కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ వెంకట్రావు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ మరియు అధికారులు పాల్గొన్నారు. గోపి ఉంటుందా పొయ్యిలు అయిపోతుంది. ఎక్కువ ఉంటా పాత స్టాక్ లేరు, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు.
కాబట్టి వాటికి మాకు అన్న జనార్దన్ గారికి, అదేవిధంగా చైర్మన్ రియాజ్ అన్నకి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ డాక్టర్ వెంకటరావు గారికి, రైతులందరూ చాలా మంది వెయిట్ చేసినందుకు వారందరికీ మా సమాఖ్య తరఫున ధన్యవాదాలు చేసుకుంటున్నాను. మరి వారికి తెలుపుకుంటూ ఈరోజు పొగాకు సమాఖ్య తరఫు నుంచి ఈరోజు ఏపీ మార్క్ఫోర్డ్ ఒంగోలు ద్వారా ఏదైతే మనకి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజే ప్రారంభించుకున్నాం. దీనికి సభాధ్యక్షులు సురేంద్రబాబు గారు, అలాగే ఏడీ గారికి, అలాగే మార్కెట్ డిఎం గారికి, రియాజ్ గారికి ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు ఉండే మా శనగలు ఏదైతే కొనుగోలు ఉందో దాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రత్యేకించి మనం ఒకసారి మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఒక క్వింటాకి 5,550 రూపాయలని ఆ రోజు మద్దతు ధర ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత బయట మార్కెట్లో 5,600 నుంచి 5,800 బయట మార్కెట్ కొనుగోలు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం 25-26లో క్వింటాకి 5,875 రూపాయలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి బయట మార్కెట్లో 5,100 జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం చేసేది ఈరోజు రైతుల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కూడా పోయినసారి దాని మీద ధర పెంచడం, అదేవిధంగా పోయినసారి మీద ఎక్కువ 80,000 టన్నుల వరకు మన నిల్వ ఉందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఒంగోలు, కొత్తపట్నం, ఒంగోలు అర్బన్లో మొత్తం కలిపి 7,974 ఎకరాలలో 6,890 ఎకరాలు